మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నాకు మీరే కావాలి, నాకు మీరే కావాలి, నాకు మీరే కావాలి. మరి ఈ పనులన్నీ చేసేటప్పుడు ఎవరు కావాలి? తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి. ప్రమాదం వచ్చేసరికి తల్లి కావాలి, తండ్రి కావాలి. ఆలోచింతురుగాక ఎక్కడుందో లోపం అనేది. ఇది మనం భారతం నుంచి నేర్చుకోవలసింది ఏమిటంటే, జీవితానికి పొగడ్తల వ్యామోహానికి లొంగాడు కాబట్టి ఈ పెద్ద మనిషికి మిగిలినవి కనపడ్డాలా. అంతే కర్ణుడి దగ్గరికి తీసుకెళ్ళారు. కర్ణుడు కాస్త ముందు వెడుతున్నది అన్నాడు. అంటే పొగడే అని. పర్వాలేదులే అంటే, అయ్యి బాబోయ్, అసలు శల్యుణ్ణి ఏమిటి మహారాజా మీరు కృష్ణుడితో మాధవుడితో పోడు. మాధవుడు ఏమిటండి, మాతలి సరిపోడన్నాడు. వాడెవడో మాతలి ఎవరండి? దేవేంద్రుడి సారథి. దేవేంద్రుడి సారథి మాతలి కూడా సరిపోడండి, మాధవుడితో పోలుస్తారు. అంటే ఈ కన్న మహారాజుల వారి దృష్టిలో, ఈ అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర మహారాజుల వారి దృష్టిలో ఆ మాతలి మాధవుడి కంటే గొప్పవాడు. ఈయన గారి అజ్ఞానం చూడండి. మాతలి ఎవరు? దేవేంద్రుడు సారథి. ఆ దేవేంద్రుడు ఏ దేవుడికి వంగి దండాలు పెడతాడో ఆ కృష్ణుడు. ఆ దేవేంద్రుడు కృష్ణుడి చేతుల్లో బాల్యంలో ఓడిపోయాడు గోవర్ధనోద్ధరణం దగ్గర. తాను పర్వతాన్ని ఎత్తి రాళ్లవారను కూడా తట్టుకుని చేసి ఏ దేవేంద్రుడిని పరాభవించాడో బాలకృష్ణుడు, ఆ బాలకృష్ణుడి చేతుల్లో ఓడిపోయినటువంటి దేవేంద్రుని సారథైన మాతలి పెద్ద కృష్ణుడి కంటే కూడా గొప్పవాడుగా కనపడుతున్నాడంటే ఏమనాలి దీన్ని? మాంసం ముక్క కనపడింది కానీ వాళ్ళ కనపడలేదు, అంతే. ఎంత గొప్పగా ఉంటాయండి సందర్భాలు. కర్ణుడు ఏదో కాస్త జ్ఞాని అనుకుంటున్నాం కదా, శల్యుడి కంటే ఆయన గారి జ్ఞానం ఇది. ఎందుకంటే ఆయనకి శల్య సారథ్యం మీద ఓ వ్యామోహం పట్టుకుంది. ఉండాలి 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 మామూలు వాళ్ళు. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు మనిషిని నమ్మకాలు బాగా పీడిస్తూ ఉంటాయి. సినిమా రంగంలో, రాజకీయంలో, వ్యాపారాల్లో నమ్మకాలు బాగా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఒడిదుడుకులు ఎక్కడ ఎక్కువ ఉంటాయో నమ్మకాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి. లెక్కది వ్యాపారం అంతా అక్కడే. అంటే మన ఒడిదుడుకుల్ని మనం సరి చేసుకోవాలి కానీ నమ్మకాల ప్రకారం వెళ్ళిపోకూడదు. అసలు ఈ ఒడిదుడుకు ఎందుకు వస్తుంది? ఇక్కడ కర్ణుడికి ఒడిదుడుకు ఏమిటి అంటే, 10 రోజులు నేను యుద్ధం చేయలేదు. సరే ద్రోణ పర్వంలో 5 రోజులు చేశాను. సరే నేను సొంతంగా నా నాయకత్వంలో నేనే ఏదో ఖలిస్తానికి తనకి తానే ప్రకటించుకున్న దేశాధ్యక్షుడిలాగా నేను ఒక రోజు నేను చేశాను. ఈ 6 రోజుల్లోనూ మొత్తం మీద 6 30 మంది సారథులు లేచిపోయారంటే మనకి సారథి సరైన వాడు లేడు. ఆ లేచిపోవడానికి కారణం తను కాదు, సారథి ఇప్పుడు శల్యుడు కాదు కదా. శంకరుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కర్ణుడు బాణాలు సరిగ్గా వేయకపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడు? డమరకం వాయిస్తాడు కూర్చొని అక్కడ. ఇలా ఆలోచించాలి మనిషి. అలా ఆలోచించడు. వంకలేనమ్మ డొంకట్టుకోవడమే, అడలేనమ్మ మధ్యలో కూడనట్టే. శల్యుడిని ఎక్కడగా మాధవుడు ఏమిటండి, మాతలు సరిపోవడం అనగానే శల్యుడు మాతలంటే ఇంకా పైన ఎక్కడో విన్నాం పెద్ద ఆయన. అవును నిజమే ఒప్పేసుకున్నాడు. ఏమంటారు దీన్ని? ఇది ఈ రకంగా కర్ణపర్వంలో ప్రథమాశ్వాసం ముగిసింది శల్యుని సారథిగా ఎంపిక చేయడంతో. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతమైన శ్రీమదాంధ్ర మహాభారతం వనందు కర్ణపర్వం వనందు ప్రథమాశ్వాసము సమాప్తము. కర్ణపర్వం ద్వితీయాశ్వాసం ప్రారంభమవుతుంది. 17వ రోజు యుద్ధానికి బయలుదేరుతున్నారు. శల్యుడు సారథి స్థానంలో ఉన్నాడు, కర్ణుడు రథిక స్థానంలో ఉన్నాడు. పైన బ్రహ్మాండమైనటువంటి తెల్లటి శంఖపు జెండా ప్రకాశిస్తోంది. కర్ణుని మనస్తత్వానికి ప్రత్యేకగా. కాస్త వీరుడైన వాడు తనను తాను ప్రోత్సహించుకుంటూ తన మీద తానే కాస్త 4 మాటల పద్యాలు చెప్పుకోకపోతే వీరుడు యుద్ధం చేయలేడు. అందుకని కర్ణుడు శల్యుడితో అంటున్నాడు, శల్యా ఈ రోజుతో అర్జునుడో నేనో తేలిపోయినట్టే. నారాజాది మహోగ్రమాణ పటలీన అనావిధోల్లాసముల్ శైరింపన్ ధృతి లేక పండుత నజుల్ సంభ్రాంతి నొందంగ విస్మేరం వైఖచర వ్రజంబు పగడన్ బెత్సంగ నీ చోట్కి దుర్వారోదగ్రత నేడు చూపెద భుజావష్టంభినై సంరంభినై దుర్వారోదగ్రత నేడు చూపెదా. ఇక నుంచి వరుసగా 1-2-3 భాగాలు ఈ శల్య కర్ణ సంవాదం చాలా బాగుంటుంది. కర్ణ శల్య సంవాదం. ముందుకు లాగే తోసేవాడు ఒకడు, వెనక్కి లాగేవాడు ఒకడు. పీతలమంగం అంటారు దీన్ని. పీతలమంగం పళ్ళెంలో పీతలు పెడతారట. ఆ పీత ఏది పీత మీద మూత పెట్టలేదట. ఏమిటి అంటే అవి అక్కర్లేదండి, దీనికి అది అవసరం లేదండి. ఓ పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత కిందకి లాగుతుంది, కానీ మూత పని లేదు, ఏది ఎక్కడికి వెళ్ళదన్నట్టు. పీతలమంగం అని. అంచేత కౌరవ సైన్యం ముఖ్యంగా కర్ణుడు రథం ఇప్పుడు పీతలమంగం అవుతుంది.
సరే, ముందు అది కర్ణుడితో మొదలవుతుంది. ఎలాగా? నారాజాది మహోగ్ర బాణ పటలీ నానావిధోల్లాసముల్ సైరింపన్ ధృతి లేక పాండు తనయులు సంభ్రాంతి పొందంగా విస్మేరంబై ఖచర వ్రజంబు పొగడన్ మెత్సంగ నీ చోట్కి దుర్వారోదగ్రత నేడు చూపెద భుజావష్టంభ సంరంభినై. మామూలు బాణాలు వేరు, నారాశం వేరు. దాని వికృతి నారసము అంటారు. కొంచెం తీవ్రమైనటువంటి బాణాలు, దివ్యాయుధం లాంటివి నారాశాలు అంటారు. అనేక రకాల దివ్యాయుధాలన్నీ మహోగ్ర బాణపటలి, అందుకే బాణం అనేది విడిగేవాడు. నానావిధోల్లాసములు, నేను రకరకాలుగా నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం మొదలైనవన్నీ మా గురువు గారి దగ్గర, పరశురాముడి దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా ప్రదర్శించి ప్రయోగిస్తూ ఉంటే సైరింపన్, వాటిని సహించడానికి ధృతి లేక పాండు తనయులు సంభ్రాంతి నొందంగా, వాటిని సహింపలేక పాండవులు అల్లల్లాడిపోతూ ఉంటే విస్మేరంబై ఖచర వ్రజంబు పొగడన్. ఖచర వ్రజం, ఖే చరతీతి ఖచర, ఆకాశంలో చరించేవారు వ్యోమయానులు, దేవతలు, వ్యోమగాములు. దేవతలు కూడా అయ్యబాబోయ్, దేవతలు దిమ్మెరపోయారా నేను యుద్ధం చేస్తానయ్యా శల్య, అయ్యబాబోయ్ కర్ణుడంటే ఇదా, అసలు మొదటి రోజునే భీష్ముడికి బదులుగా ఈయన్ని పెట్టుంటే 2 రోజుల్లో యుద్ధం తెమిలిపోయి ఉండేది అని దేవతలు కూడా నన్ను కీర్తించే విధంగా మెత్సంగ నీ చూడ్కి, అదే కొంచెం కష్టం. చూస్తున్న నువ్వు కూడా కర్ణ, నీకు సారథ్యం చేయడం నా అదృష్టం అయ్యా, చరిత్రలో నా పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది, సుపర్ణాక్షరాలతో కూడా. ఏదో గరుత్మంతుడు అంటారు కదా విష్ణుమూర్తికి, అలాగా నీకు నేను గరుత్మంతుడు లాంటి వానయ్యా, నువ్వే అంటావయ్యా. మెత్సంగ నీ చూడ్కి దుర్వారోదగ్రత నేడు చూపెద భుజావష్టంభ సంరంభినై. నా భుజముల యొక్క అవష్టంభం అంటే గర్వం, నా భుజగర్వము యొక్క సౌరంభం అంతా కనపడుతూ ఉండగా దుర్వార ఉదగ్రత నేడు చూపెదా, ఎవ్వరూ ఎదుర్కోలేనటువంటి ఉదగ్రమైన భయంకరమైన యుద్ధం చేస్తానయ్యా అని కర్ణుడు ఒక్కసారిగా శల్యుడితో అనేసరికి ఆయనకు ఒక చిన్న నవ్వు నవ్వాడు. చేస్తావులే, కానీ చేస్తావులే, నీకు ఇప్పుడేం తెలుస్తుందా నీ పద్యాలు, నీ ప్రతిజ్ఞలు ఇవన్నీ ఎందుకంటే కర్ణ, మనం నేరుగా ఆ దృశ్యంలో లేవు, కానీ ఆ సంజయుడితోటి ధర్మరాజు ఓ మాట అన్నట్టయ్యా, అది గుర్తొస్తోంది నాకు అన్నాడు. అదేమిటన్నాడు? గాంధీవజ్జారవంబుత్కటమై పెలుచన్ గ్రమ్మినన్ భీము బాగా దండం వేపారి సంభద్గత జడయుచు రౌద్రంబుగా దోచినన్ వేదండ ద్వంద్వంబు మట్కిన్ తెరలి కవలు మాద్యద్గతిందాకినన్ చాకుండన్ పోకుండ కౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్. అదేమిటయ్యా, ధర్మరాజు అన్నాడా? ఏమిటంటావు దీని భావం అన్నాడు. 23:30 గంటలు ఆగమన్నాడు, తెలుగులో మాట్లాడమన్నాడు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.